సీఎం రేవంత్ రెడ్డి పార్టీ గేట్లపై కాకుండా ప్రాజెక్టు గేట్లపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ తోనే రాష్ట్రానికి కరువు వచ్చిందన్న కేటీఆర్ కేసీఆర్ పై కక్షతోనే కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు 24 గంటలు ఒకటే పని చేస్తున్నారు. ఎవలను గుంజాలే, బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బకొట్టాలి, ఎవలను బెదిరించాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపించాలి, ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు, ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. పార్టీ గేట్లు ఎత్తడం అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు, ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి. మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి మీద కక్ష, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించాలి. వచ్చిన మొదటి రోజు నుంచి పట్టుకున్నారు. కాళేశ్వరం కొట్టుకొని పోయింది, కాళేశ్వరం మొత్తం స్కాము, కొట్టుకపోయింది, లేనేలేదు, మేడిగడ్డ మేడిపండైంది అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడినారు, విష ప్రచారం చేశారు. ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, పంట పండితే బోనస్ ఇవ్వాలా. ఇక సపరేట్గా ఎండబెట్టి అటు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ను బదనాం చేయాలి, నీళ్లు లేవని బుకాయించాలి, మీడియాలో మాత్రం అడ్డమైనని మిగతా వార్తలన్నీ తెచ్చి ప్రజల అసలు దృష్టి మొత్తం మరల్చాల. ఇది వాళ్ళ ఎజెండా. పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంటలు ఎండాలి. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర. అందుకే నేను అనేది ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. నీటిని వృధా చేస్తేనే 5,000 రూపాయల జరిమానా వేస్తే ముఖ్యమంత్రి గారు, మరి నీళ్లను ఎత్తిపోయకుండా 100 రోజుల సమయాన్ని వృధా చేసినందుకు ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఏం జరిమానా వేయాలో ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.